అట్లనే చూసుకున్నట్టయితే సార్ నేను ఒక మీ వీడియో చూశాను సార్, ఆల్కహాల్ మీద 500% పన్ను మనం కడుతున్నామని చెప్పేసి. అది ఎలా సార్? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే 500% పన్ను ఎలా కడుతున్నాం సార్ మనం? అంటే సామాన్య ప్రజలు. నేను ఈ గణాంకాలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తగ్గించి చెప్తాను. అంటే 500 ఇంకా చాలా ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్నది సార్, సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇక్కడ నేను పూర్తి చేస్తాను, నాకు ఆగట్లేదు. లైక్ ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం మీద, 70,000 కోట్లు. 2 రాష్ట్రాలు ఉన్నది వీటి మీదనే డిపెండ్ అయిపోయారు. మీరేమో మరి సామాన్యుడు ఇంతగా పన్ను కడుతున్నారు అంటున్నారు. అంటే మాకు వచ్చేది ఇంత వస్తుంది, అందులో సగం కన్నా ఎక్కువ మేము కడుతున్నామంటే నాకు మైండ్ ఇట్లా బ్లో అయిపోయింది సార్. ఏంటి అసలు? అట్లా కాదండి, మేము పన్నులు కడుతున్నాం లేకపోతే ఇవన్నీ ఎట్లా అంటే, మీరు కట్టే పనులు 2 మీరు 10 రూపాయలు ఇస్తా 6-7 రూపాయలు వేస్ట్ అయిపోతుంది కదా, దేనికి వడ్డీలకే కడుతున్నారు కదండి మీరు. మీరు ప్రభుత్వానికి 10 రూపాయలు ఇస్తే మీకు 2 రూపాయలు వస్తే గొప్ప అండి వెనక్కి, హుష్కాకి అన్ని గాన్ అంతే. దాని పెద్ద ఇప్పుడు ఇందా చెప్పాక 3 లక్షల కోట్లు, 1,00,000 కోట్ల జీతాలు, 1,00,000 కోట్లు వడ్డీలు. మన వాళ్ళు చేసిన వడ్డీలు అరాచకపు అప్పులు, వడ్డీలు కాదు. ఇక్కడ 1,00,000 కోట్ల ఇక్కడ దొరుకుతుంది అప్ప అని వెళ్ళడం తీసుకురావడం. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత రాజోడో రెడ్డోరో మనకెందుకు, దట్ ఈస్ ద యాటిట్యూడ్. మనం ఇప్పుడు గెలవాలి, ఇప్పుడు ఇవ్వాలి, చూద్దాం వాడు సాగు వాడు చేస్తాడు భవిష్యత్తులో. మారుతుందంటారా సార్ మరి ఇది? ఇప్పుడు ఇంత అవుతున్నా కూడా జనాలు మారాలా, నాయకులు మారాలా, అసలు ఏం మారాలంటారు ఇందులో? అందరూ మారాలి. మనలాంటి వాళ్ళు కష్టపడి ప్రజల్లో చైతన్యం తీసుకోవడం. నిజంగా చైతన్యం వస్తుందంటారా మీరు? నమ్ముతారా? రాకపోతే దేశం ముక్కలు చెక్కలు అయిపోద్ది. మతాల గురించి కొట్టుకుంటున్నారు కదా సార్ ఇక్కడ. సిరి గారు, చైనా మన ఫ్రెండ్లీ దేశం? నో. పాకిస్తాన్ నో. బంగ్లాదేశ్ నో. శ్రీలంక కూడా అటు ఇటే ఉంటుంది. నేపాల్ ఇంత ముందు ఉండేది, అది పోయింది. మొత్తం శత్రు దేశాలే. మనం ఒక దేశంగా నిలదొక్కుని మన మనుగడ ఉండాలి అంటే ఆర్థిక బలంతో సాధ్యం. అంతే కదండి. ఇఫ్ యు ఆర్ వీక్, ఇప్పుడు వెనిజువేలా ఉందండి, ట్రంప్ వెళ్ళాడు, లడకను లాక్కొని వచ్చాడు. ఓకే, వెనిజువేలా కంటే చైనా పెద్ద దేశం, రష్యా పెద్ద దేశం, పోతాడా? పోడు కదా. సో మీ ఆర్థిక శక్తి అనేది చాలా ముఖ్యమైనది. అండ్ మన నాయకులు కానీ మన ప్రజలు కానీ అది గుర్తించకపోతే భారతదేశం మనుగడ కష్టం. ఎందుకంటే దేశ విచ్ఛిన్నానికి మీరు ఎవరిదైనా సహాయం కావాలి, చైనా సంతోషంగా ఇచ్చింది. వాట్ ఐమ్ సేయింగ్, భారతదేశాన్ని నేను హాని చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు నక్సలైట్లు వాళ్ళందరూ ఈ మధ్య అరెస్ట్ చేస్తారు, ఈ వారం కూడా అరెస్ట్ చేస్తారు. ఆ గన్నులు చూసారా మీరు? అమెరికా గన్నులు, రష్యా గన్నులు, AK-47 ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఇంత ఉన్నాయండి పొడుగు. ఈ వారం అండి, పోయిన వారం ఫోటోలు కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు మీరు? శుభ్రంగా సాయం చేస్తారండి వాళ్ళు మీకు. ఇప్పుడు సిరి గారు కనుక తుపాకీతో మీరు తిరుగుబాటు అన్నారు అనుకోండి, ఆహా చైనా వాడు వీడు వాడు అందరూ ఎగబడతారు మీకు సాయం చేయడానికి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇటువంటి వాతావరణంలో మన దేశం కలిసి ముందుకి పోవాలి, అభివృద్ధి చెందాలి అంటే వీ హ్యావ్ టు, మనకు ఇంకో మార్గం లేదు. మనం అభివృద్ధి చెందాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, నాయకుల్లో మార్పులు రావాలి. ప్రజలను అడిగితే, అరే నువ్వు ఓటుకు 2,000 ఎందుకు తీసుకున్నా అంటే, ఇదే అవకాశం నాకు వాడు మళ్ళీ నాకు కనిపించడు. అంటే ఇంకొకటి ఫుల్గా ట్యాక్స్ కడుతున్నాను కదా, ఆ ట్యాక్స్ నాకు ఇస్తున్నాడు కదా. ట్యాక్స్ ఇవ్వట్లేదు కానీ లంచాలు తీసుకుని ఇస్తున్నాడు. పొలిటీషియన్ ఫుల్గా సంపాదిస్తున్నాడు. మాకు ఎప్పుడు వచ్చింది ఇదేగా అవకాశం. బ్యూరోక్రాట్, మేము పనిచేసేది రాజకీయ నాయకుల కింద, అసలు చేసేది వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం వాళ్ళంట. పొలిటీషియన్ అడిగితే 2,000-3,000 ఇయ్యంది ఓటే వేయట్లేడు, మేము ఎట్లా సంపాదించుకోవాలి, ఫస్ట్ మేము ఎట్లా సంపాదించుకోవాలి. అసలు వాళ్ళు లంచాలు తీసుకున్నాడు మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఎక్కడుంది? 2,000-3,000 ఓటు తీసుకుని ఓటేసినోడికి ఇది విషవలయం. పొలిటీషియన్, బ్యూరోక్రట్, ఓటరు. మరి దేశానికి విముక్తి ఎక్కడ? నో, దెర్ ఈజ్. వీ హ్యావ్ టు టాక్ అండ్ మేక్ పీపుల్ అవేర్. ప్రయత్నం జరగాలండి, జరగకుండా మార్పు రాదు. ఒకవేళ అసాధ్యం అనుకోండి, అసాధ్యం అంటే దేశాలు ఉండవు, సమాజాలు ఉండవు కదా. ఇప్పుడు ఇట్లా దిగజారిపోతూ ఉంటే ఏమవుద్ది? ఒకరోజు సమాజం కుప్పకూలిపోతుంది. కుప్పకూలిన సమాజాలు ఎట్లా ఉంటాయి అనుకుంటారు? సోమాలియా ఉంది, అంతే కదా, అయిపోయింది కదా, అంతే అవుద్ది. సో ఇప్పుడు నార్త్ కొరియా ఉందండి. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పాలనలో అతి భయంకరమైన పాలన. ప్రజలు అక్కడ ఉండటానికి ఇష్టం లేదు, పారిపోదామంటే చంపేస్తాడు వాడు.
ఇంకా వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. బతకాలన్నా చావాలన్నా అక్కడే ఉండాలి. ఆకలి చావుతో నువ్వు అక్కడ చావాల్సిందే తప్పితే నీకు వేరే మార్గం లేదు. నో దట్ ఈస్ హౌ వాట్ విల్ హ్యాపెన్. మంచి ఆశయం ఉన్నోళ్ళు, సమాజం బాగుపడాలనుకున్నోళ్ళు తమ వంతు ప్రయత్నం చేయాలి బాధ్యతగా. మార్పు వస్తుంది, మార్పు రాకుండా ఉండదు. మీరు 1950 భారతదేశానికి 2026 భారతదేశానికి చాలా అభివృద్ధి జరిగింది. దిస్ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. కానీ సరిపడా జరగలేదు. పక్క దేశాలు మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోయాయి. చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోయాయి. 5 ముందుకు వెళ్ళింది చైనా. బట్ ఇట్ విల్ కమ్. నాకేమీ అసలు ఎటువంటి అనుమానం లేదు. అంటే ఈ ఆల్కహాల్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో నిజంగా 500 కన్నా ఎక్కువనే అవుతుంది. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. మన రాజకీయ నాయకులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళందరూ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేది ఒక ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆంధ్రాలో 10-12 ఇక్కడ 7 వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. మన కంట్రోల్ బియ్యం అంటాంగా, ప్రభుత్వ బియ్యం, అందులో కూడా కొంచెం బాగా పాడైపోయింది. రేషన్ బియ్యం మనకు కొంచెం మంచి బియ్యం వస్తాయి. వీళ్ళు తీసుకెళ్ళి ఆ బస్తాలు బారదొబ్బుతారు, వర్షం పడుద్ది, అది రేషన్ కూడా పనికిరాదు. అటువంటి బియ్యం, నూక, మొక్కజొన్న, మక్కిపోయిన మొక్కజొన్న, చెరుకు, ఏది పంచదార తీసిన తర్వాత వచ్చే చెరుకు వాటితోటి ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ విచ్ ఇస్ రెక్టిఫైడ్ స్పిరిట్ చేస్తారు. దాని ధర 70 రూపాయలు లీటర్. 70 రూపాయలు. దాంతో 3 ఫుల్ బాటిల్ వస్తాయి. అంటే 25 రూపాయలు వేసుకుని 75 రూపాయలు వేసుకుందాం. కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటే 75 రూపాయలు. ఒక్కొక్క ఫుల్ బాటిల్ రాయల్ స్టాక్ అయితే 880 రూపాయలు. దాంట్లో 25 రూపాయల మద్యం, నీళ్లు, వాసన, రుచికి పొడి, రకరకాల బ్రాండ్లు. వాసన, రుచి టేస్ట్ని బట్టి కొంచెం హై ఎండ్ రాయల్ స్టాక్ దాంట్లో కొంచెం స్కాచ్ పోస్తారు. స్కాచ్ అంటే స్కాట్లాండ్లో తయారైన విస్కీ, అక్కడి నుంచి తయారై దిగుమతి చేసుకున్నాయి. నేను యాక్చువల్ మెక్డాల్స్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. హ్యూజ్ ఈ గదంతా ఓక్ బ్యారెల్స్. ఓక్ అంటే కాలిఫోర్నియా చెక్క, ఓక్ ట్రీ నుంచి చెక్క తీస్తారు. దాన్ని కూడా విస్కీకి వాడరు. దాన్ని ముందు వైన్కి వాడతారు. ఒక 10-15 ఏళ్ళు వైన్ తయారు చేయడానికి, ద్రాక్ష వైన్ చేసిన తర్వాత అది లోపల మొత్తం వైన్ తోటి సీజన్ అవుద్ది కదా, అప్పుడు తీసుకొచ్చి విస్కీకి వాడతారు. ఆ విస్కీ ఆ ఓక్ బ్యారెల్స్, చెక్క డ్రమ్ములు, డ్రమ్ అంటే చిన్న డ్రమ్, ఈ గదంతా డ్రమ్ము, ఆ డ్రమ్ములో నింపి మాగబెడతారు అనమాట. స్కాచ్ టిపికల్ అంటే మరీ చౌకబారు స్కాచ్ అయితే 5 సంవత్సరాలు మాగబెడతారు. బాగా ఎక్స్పెన్సివ్ అయితే 20-25 ఏళ్ళు. అంటే ధర ఇంకా రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, ధర పెరుగుతుంది. మనది ఎన్ని రోజులు చేస్తారు? 4 రోజులు. ఫ్యాక్టరీకి తీసుకొస్తారు, కెమికల్ తయారు చేస్తారు, దాంట్లో పొడులు వేస్తారు. విషయం ఏంటంటే స్కాచ్ ధరకు ప్రపంచంలో అత్యుత్తమ మద్యం స్కాచ్. విన్నారు కదా సిరి గారు, ప్రపంచంలో అత్యుత్తమ మద్యం స్కాచ్. స్కాచ్ ధరకు మనం విషం అమ్ముతాం. మన మద్యం స్కాచ్ ధరతో సమానం. స్కాచ్ అంటే లగ్జరీ అండి, జస్ట్ సో దట్ యు నో. స్కాచ్ అంటే ఆషామాషి విస్కీ కాదు, స్కాట్లాండ్ నుంచి వస్తేనే అది స్కాచ్. మరి ఇక్కడ ఇవన్నీ అది ప్రపంచంలో ఇస్ ద మోస్ట్ డిజైర్. అంటే అందరికీ లగ్జరీ అంటే స్కాచ్ తాగారా అనుకుంటారు. ధనికుల పెళ్లిళ్ళకి వెళ్ళారనుకోండి, టేబుల్ మీద స్కాచ్ పెడతారు. అంటే అది ఒక పరపతి, ఒక స్టేటస్. ఆ ధరకి ప్రభుత్వం ఈ విషం, ఈ రెక్టిఫైడ్ స్పిరిట్లో నీళ్లు కలిపి అమ్ముతా. అన్ని మధ్యాలు ఒకటే, మీకు తెలియదు. రమ్ము, బ్రాండీ, జిన్, విస్కీ అన్నిట్లో అదే. కానీ పేర్లు చేంజ్ చేసి బ్రాండ్లు చేంజ్ చేసి, అంటే వాళ్ళకి ఈ కంపెనీలకి ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ ఇస్తే వాళ్ళు నింపిస్తారు. సార్ 750 ml బాటిల్కి నేను చూసింది ఏంటంటే 8,000, 9,000, 800 థౌజండ్స్లో కూడా ఉన్నాయి కదా సార్. మరి అవి యూజువల్లీ థౌజండ్స్లో ఉన్నాయి. మీకు యూజువల్ ఫారిన్ మళ్ళీ స్కాచ్ అమెరికా నుంచో. అవి నమ్మొచ్చు అంటారా? మరి అవి యూజువల్లీ నమ్మొచ్చు, కానీ ఇది హెల్త్కి మంచిది కాదు ఒక రకంగా చూస్తే. అబ్సల్యూట్లీ మీరు రెక్టిఫైడ్ స్పిరిట్ తాగుతున్నారండి. అండ్ ఇది ప్రభుత్వ అజమాయిషీలో ప్రభుత్వం దగ్గరుండి ఎవరిని రాకుండా చేయిస్తోంది. అండ్ నేనేమంటున్నా అంటే ఈరోజు జపాన్లో కనుక మీరుంటే ఒక రెడ్ లేబుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ బాటిల్ $10. జానీ వాకర్ రెడ్ లేబుల్ జపాన్లో $10 అమ్ముతున్నారు. మన దగ్గర రాయల్ స్టాగ్ అంతకే అమ్ముతున్నారు. మనది ఇక్కడ తక్కువ, ఇదైనా అంతే కాస్ట్ ఉంది అక్కడ. స్కాచ్, ఒక సామాన్యుడు స్కాచ్ ధరకు
లిటరల్లీ ఒక కెమికల్ తాగుతున్నాడు అండి. అండ్ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రభుత్వం ఆ కంపెనీ దగ్గర 135 రూపాయలకు కొని 880 రూపాయలకు అమ్ముతుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం అంటది నాకు పేద ప్రజల ఆరోగ్యమే ఇంపార్టెంట్ అని ఎక్కడ ఇది పేద ప్రజల అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకొని మన ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డిస్క్రైబింగ్. మీ అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవడానికి ఏం ఉండదంటారా? ప్రజల్లో చైతన్యం రావాలి. అగైన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మొత్తం పన్నులు ఎత్తేయాలి, స్వేచ్ఛగా మద్యం కంపెనీలు ఉత్పత్తి చేసుకుని వాళ్ళు. అప్పుడు మీకు స్కాచ్ లాగా ఇక్కడ కూడా వీళ్ళు బ్యారల్స్ పెడతారు, నాణ్యత కొరకు పోటీ పడతారు. రైట్? అంటే తాగుబోతులు ఏం అంటే అందరినీ తాగుబోతులు చేయాలనుకుంటున్నావా అని అడుగుతున్నాను నన్ను అందరూ. విషయం అమ్మటం కాదండి. తాగుబోతులు అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, రిహాబిలిటేషన్ ఇవ్వచ్చు, కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు, బుజ్జగించుకుంటాం, నచ్చ చెప్పుకుంటాం, అది పద్ధతి. కానీ ఈ బూచిని చూపించి మీరు తాగుతున్నారు కాబట్టి నేను 500% పన్నేసి మీకు కెమికల్ ఇస్తా అనేది సాకు. ప్రజల్ని దోచుకోవడానికి సాకు మాత్రమే అది. అండ్ హెల్త్ పరంగా చూసుకుని వాళ్ళు చావదారికి తీసుకెళ్తున్నారు. ఆరోగ్యం గుల్ల అవుతుంది కదా, మనకు తెలిసిందే కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.